ఈరోజు మా కూర ఏంటంటే ఫస్ట్ నూనె వేస్తాం. నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు తగిసి ఉంచుతాం కదా, ఆ ఉల్లిపాయలు ఆ నూనెలో బాగా వేపిస్తాం. వేపేసిన తర్వాత పలుకులు, శనగపలుకులు కొంచెం మళ్ళీ ఉల్లిపాయలతో పాటు బాగా వేపేస్తాం. వేపేసిన తర్వాత జీడిపప్పు తీసుకొని ఈ జీడిపప్పు వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు రాత్రి బాగా తరిగేసి ఇదిగోండి ఈ బీరకాయలు ఉన్నాయి కదా, ఆ బీరకాయలు వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు ఇలా మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వేసిన తర్వాత కారం వేస్తాం. కారం వేసిన తర్వాత అప్పుడు ఇలా దగ్గరగా, చాలా దగ్గరగా బీరకాయ వేపుకొని తింటే స్వామిరంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే మీరు మార్చేస్తే మాత్రం మొత్తం కూర అంతా పాడైపోద్ది. మార్చకుండా ఇలా చాలా దగ్గరగా, నీళ్ళు మాత్రం అస్సలు వేయద్దు, ఎందుకంటే బీరకాయలో నీళ్ళు ఉంటాయి కనుక. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలా ట్రై చేస్తారు కదా. నా పేరు రామప్రసాద్, నా ఛానల్ పేరు రామపద్మనాథులు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా కూర ఏంటంటే ఫస్ట్ నూనె వేస్తాం. నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు తగిసి ఉంచుతాం కదా, ఆ ఉల్లిపాయలు ఆ నూనెలో బాగా వేపిస్తాం. వేపేసిన తర్వాత పలుకులు, శనగపలుకులు కొంచెం మళ్ళీ ఉల్లిపాయలతో పాటు బాగా వేపేస్తాం. వేపేసిన తర్వాత జీడిపప్పు తీసుకొని ఈ జీడిపప్పు వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు రాత్రి బాగా తరిగేసి ఇదిగోండి ఈ బీరకాయలు ఉన్నాయి కదా, ఆ బీరకాయలు వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు ఇలా మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వేసిన తర్వాత కారం వేస్తాం. కారం వేసిన తర్వాత అప్పుడు ఇలా దగ్గరగా, చాలా దగ్గరగా బీరకాయ వేపుకొని తింటే స్వామిరంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే మీరు మార్చేస్తే మాత్రం మొత్తం కూర అంతా పాడైపోద్ది. మార్చకుండా ఇలా చాలా దగ్గరగా, నీళ్ళు మాత్రం అస్సలు వేయద్దు, ఎందుకంటే బీరకాయలో నీళ్ళు ఉంటాయి కనుక. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలా ట్రై చేస్తారు కదా. నా పేరు రామప్రసాద్, నా ఛానల్ పేరు రామపద్మనాథులు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.